హాయ్ కెప్టెన్స్, ఈ వీడియో నేను మీకోసం ఎందుకు చేస్తున్నా అంటే చాలామందికి కాల్ సపోర్ట్కి ఎలా కాల్ చేయాలో తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియోని మీకు చేస్తున్నాను. పైన 3 లైన్స్ ఉన్నాయి చూసారా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని విధంగా మెయిన్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఆ మెయిన్ మెన్యూలో లాస్ట్లో మనకి హెల్ప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ చూపించిన విధంగా గెట్ హెల్ప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ గెట్ హెల్ప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మనకి కొన్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేదానికి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. దాంట్లో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇంగ్లీష్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో కూడా ఏంటంటే ఎక్కువగా కాల్ చేసేది వచ్చి పేమెంట్ ప్రాబ్లమ్ అని చెప్పి కాల్ చేస్తుంటారు. సో కాబట్టి మనం కూడా పేమెంట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఆ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో కూడా ఏంటంటే మనకి రిసీవ్స్ లెస్ అమౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత టైప్లో మనకి డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ డిస్క్రిప్షన్ అర్థమైతే ఓకే, లేకపోతే కాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మనకి కాల్ అనేది ఈ విధంగా కనెక్ట్ అవుతుంది అనమాట. కాల్లో ఏంటంటే ఒక్కొక్కసారి మీరు కాల్ సపోర్ట్ ఆప్షన్ యూజ్ చేయలేదు అన్నట్టు వస్తుంది. అప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మనకి ఇక్కడ సాటిస్ఫైడ్ అండ్ నాట్ సాటిస్ఫైడ్ అని కనిపిస్తుంది. అక్కడ నాట్ సాటిస్ఫైడ్ అని మీద క్లిక్ చేస్తానే మనకేంటంటే కాల్ సపోర్ట్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట మళ్ళీ. సో ఆ కాల్ సపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకి ఖచ్చితంగా ఈసారి కాల్ సపోర్ట్కి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. సో వాళ్ళతో మాట్లాడి మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కాల్ సపోర్ట్కి కాల్ చేయాల్సి ఉంటుంది.